गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। జీవన్ముక్తి మహాత్ముని నమస్కరిస్తూ అందరూ హృదయాలు దీర్ఘీపమానంగా వెళ్తున్న ఆ దివ్య జ్యోతికి నమస్కరిస్తూ సోదరులు, ఈరోజు గురుపద సన్నిధిని ఆ గ్రంథంలో నుంచి మనము టాపిక్ మాట్లాడుకుందాం. గురువుల యొక్క సన్నిధానానికి చేరాలంటే సాధన చేసి 4 అర్హతలు పొందాలి. మనం ఆ గురువు యొక్క సన్నిధానాన్ని పొందాలంటే మనము సాధన చేయాలి. ఏం సాధన అంటే 4 సాధనలు చేస్తే ఆ అర్హత మనం పొందితే మనము ఆ గురువుల యొక్క సన్నిధానానికి చేరగలుగుతాం అన్నమాట. దాంట్లో వివేకం ఫస్ట్, వివేచము, నిత్యానిత్య వివేకము, నిత్యమైనదని అనిత్యమైనదని తెలుసుకునేది. రెండోది అకామన అంటే వైరాగ్యము రెండోది. వైరాగ్యం అంటే ఏమి? స్వార్థరాహిత్యము, నిరాపేక్ష, కోరికలేమి. వీటిని గురించి ఇంతకు ముందే క్లాస్లో తెలుసుకున్నాము. ఇప్పుడు మూడోది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మూడోది ఏమి? సౌశీల్యము అంటే మంచి గుణాలు, మన శీల స్వభావం. సౌశీల్యము, సత్ప్రవర్తన, సుచరిత్ర, పరిశుద్ధ జీవనము, ప్రేమ. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నము చేస్తాము. దీంట్లో ప్రవర్తన నియమావళి అంటే ఈ మన ప్రవర్తన ఈ నియమానికి మనము అనుసరించకపోతేనే మనం ఆ అర్హతని పొందగలుగుతాము. సత్సత్రములు అంటే సంపత్తులను కూడా చెప్తారు 6. అవి ఏమంటే 1 మనోనిగ్రహము, ఆత్మ సంయమము, సహనము, ఉల్లాసము, ఏకమాత్ర లక్ష్యము, విశ్వాసము. ఇవి అర్హతా లక్షణాలు. అర్హతా లక్షణాలుగా పేర్లు చెప్పబడినాయి ఈ 4. జిడ్డు కృష్ణమూర్తి వాళ్ళకు గురుశ్రేష్ఠులు స్వయంగా నాకు ఉపదేశించిన సందర్భంలో వీనిని ప్రయోగించిన విధంగానే నేను అన్ని సందర్భాలను వాడుతున్నాను. కృష్ణమూర్తి వాళ్ళు ఆ గురువులు ఎట్లా చెప్తున్నారో ఆ దాని ప్రకారము నేను అన్ని సందర్భాలలో కూడా ఇవన్నీ వాడుతూ ఉన్నాను అని చెప్తాను. మనోనిగ్రహం అంటే వైరాగ్యంలో సూక్ష్మ శరీరాలు అంటే కామ శరీరము, మనో శరీరము. ఈ స్థూలదేహము కంటికి కనపరిచేది, కామ శరీరము, మనో శరీరము మనకి సూక్ష్మమైనవి. అవి మనకి కంటికి కనిపించవు కాబట్టి వాటిని అదుపులో పెట్టుకున్నారు. ఆ అదుపులో పెట్టుకోవాలనే ఈ నియమం వర్తిస్తుంది. ఈ నియమం ఏం వర్తిస్తుంది అంటే ఈ మనల్ని ఈ సూక్ష్మ శరీరాలన్నింటిని కూడా మనము అదుపులో పెట్టుకోవాలి. అంటే స్వభావ ఉపశమనము, మన యొక్క స్వభావాన్ని ఉపశమనము చేసుకునేది అన్నమాట. తత్కారణంగా కోపోపశమనము, అసహన త్యాగము, ఇక చింతనకు నిశ్చలత్వము, శాంతి వనగూడుతాయి. ఈ విధంగా మనము ఎప్పుడు మనం అదుపులో పెట్టుకుంటామంటే అప్పుడు ఏమంటే తత్కారణంగా కోపం చేసుకునేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనసు నిగ్రహం చేస్తామో అప్పుడు కోపం అనేది తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఉపశమనం జరుగుతుంది. అసహన త్యాగం, అసహనంగా ఉండేదంతా కూడా వదిలేస్తామంట అన్నమాట. సహనంగా ఉంటాం కానీ నేను ఈ మార్గంలో నచ్చల్లా, ఇది చాలా కష్టమైంది, దీన్ని సహనంగా నేను నా జీవితంలో నడుచుకుంటాననేసి అసహనాన్ని వదిలేస్తాను. అందువల్ల అసహన త్యాగం ఉన్నారు. ఇక చింతనకు నిశ్చలత్వం, మన ఆలోచనలకి నిశ్చలంగా ఉండాలి. మన ఆలోచనలు ఎప్పుడు దృఢంగా నిశ్చలంగా ఉంటాయో అప్పుడు మనం మనసును నిగ్రహించేపోతుంది. ఇక్కడ ఆలోచనలు ఇంద్రియ నిగ్రహం కూడా కావాలా. మన పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎప్పుడు నిగ్రహిస్తాయో, మనసు చెప్పినట్టు వింటాయో అప్పుడు మనము నిశ్చలంగా ఉంటాము. ఎప్పుడు నిశ్చలంగా అంటే అప్పుడు శాంతిగా ఉంటాము. మళ్ళీ శాంతి వేరే ఏంలా, మనసు ఎప్పుడు నిశ్చలం అయిపోతుంది అప్పుడు మనము శాంతిగా ఉంటాము. ఎప్పుడు నిశ్చలత్వంగా అంటాం, శాంతి అనేది మన లోపల ఆటోమేటిక్గా ఉత్పత్తి అయిపోతుంది, వనుగోడుతాయి. మనసును బట్టి నాడీ మండలం సమనం పొంది కోపోద్రిక్త వీలంత వరకు సమసిపోతుంది. మనసు ఎప్పుడు శాంతంగా అంటే నాడీ మండలం అంతా ఏమవుతుంది? సమాధానంగా ఉంటుంది. అప్పుడు కోప ఉద్రేకాలు లేకుండా సమసిపోతుంది అన్నమాట. ఆ కోపం అనేది నాడీ మండలం మీద ఇది రియాక్ట్ కాదనమాట, సమానం అయిపోతుంది అనమాట.
ఎప్పుడు మనం కోపం చేసుకుంటే అప్పుడు మనలో ఉండే నాడులంతా ఉద్రేకాన్ని వెళ్తాయి కదా. ఎప్పుడైతే మనం కోపం లేకుండా సమనంగా కోపం చేసుకోకుండా ఉంటామో అప్పుడు మనలో ఉండే నాడీలంతా కూడా సమానంగా సమత్వంగా ఉంటాయన్నమాట. నాడీ ఉపశమనము కష్టతరము. ఇది నాడీ ఉపశమనము ఏది కూడా యోగ మార్గంలో మాటలు చెప్పినంత ఈజీగా కాదు, చాలా కష్టం అన్నమాట. కానీ ఎంత కష్టమైనా భగవంతుడు మనకు ఆత్మశక్తిని ఇచ్చినాడు, మనలో ఆ శక్తిని పెట్టినాడు, బుద్ధిని పెట్టినాడు, మనసుని పెట్టినాడు. నువ్వు ఈ విధంగా నడుచుకో, నువ్వు సాధించగలుగుతావని భగవంతుడు పెట్టినాడు. కాబట్టి మనం ప్రయత్నం చేస్తే కష్టమైనా కూడా సాధించగలుగుతాము. ఎట్లా? అది అలా సాధన చేస్తా 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 దాన్ని మనం సాధించగలుగుతాం. మన సాధన మీద మన జన్మలు కూడా ఏర్పడతాయి అన్నమాట. మనం ఈ జన్మలోనే ఎక్కువ సాధన చేసినామంటే మనకు జన్మలు తక్కువ అవుతాయి. మనం వినేసి వదిలేసి మనకు జన్మలు చాలా అవుతాయి. కానీ ప్రతి ఒక్క మానవుడు కూడా దీన్ని ఆచరించనే ఆచరించాలా, ఈ చెయ్యాలన్నమాట. ఒక జన్మలో ఇంకో జన్మలో ఇంప్రూవ్ చేసుకుంటా చేసుకుంటా కూడా దాన్ని సాధించగలుగుతాడు. మార్గవాన్ని అవలంబనానికి అనుగుణ్యంగా నిన్ను నీవు తీర్చుకునే సమయంలో సర్వేంద్ర జ్ఞాన నిశ్చిత్వంతో జ్ఞానోన్ముఖం ఉండక తప్పదు. నువ్వు మహామార్గాన్ని ఎన్నుకున్నావు, సామాన్యులు ఎన్నుకున్న మార్గం కాదు. నువ్వు యోగ మార్గంలో నల్లా ఆ గురువులకి నేను సేవ చేయాలా, ఒక ఛానల్లా చెయ్యాలా, ఆ గురువుల యొక్క సన్నిధానానికి పోవాలని నువ్వు ఒక మహోన్నతమైన మార్గాన్ని ఎన్నుకున్నావు. కాబట్టి నువ్వు నీ ఇంద్రియాలన్నీ కూడా నీ ఆధీనంలో పెట్టుకొని నీ ఇంద్రియాల జ్ఞానోన్ముఖంగా, అంటే నీ ఇంద్రియాల జ్ఞానాన్ని తెలుపుతా నువ్వు ఆ ద్వారలో నడచాలన్నమాట. ఇప్పుడు ఈ కన్ను చూడాలా అంటుంది, నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావో దానివల్ల నీకేం ప్రయోజనం లేదు, అది నిత్యమైంది కాదు అనిత్యమైంది చూడొద్దు అని చెప్పిందంటే నీ మాట వింటుందన్నమాట. ఆ మాదిరిగా మనకు ఇంద్రియాలకు అన్నిటికీ కూడా మనం ఆ ట్రైనింగ్ ఇచ్చి 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 జ్ఞానంగా ఇచ్చి 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 కూడా మనము ఆ మార్గంలో నడిచేకి అవుతుందన్నమాట. ఆ మాదిరి చేస్తేనే కానీ మనం ఆ మార్గంలో నడవగలుగుతాం, లేకపోతే మనం ఆ మార్గంలో నడవలేము. ఒక చిన్న శబ్దానికి అదురుకు చలించుతాయి. ఒక చిన్న శబ్దం అయితే కూడా మన నరాలు చాలా సూక్ష్మంగా సున్నితంగా ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏమవుతాయి, ఆ నరాలు పెద్ద సౌండ్ వచ్చింది, మనం ఒకరే ఇంట్లో ఉంటాం అనుకో, ఎవరైనా వెనకాల నుంచి ఊరికే గట్టిగా అరిచినారంటే కూడా మనం ఎంత ధైర్యంగా ఉంటామని అనుకుంటామా, ఆ సౌండ్కే ఏం చేస్తుంది, మన నరాలు అంత సున్నితంగా ఉండేదాని వల్ల అవి వణుకుతాయి అనమాట, చలించిపోతాయి అనమాట. నరాలని చిన్న ఒత్తిడిని కూడా ఓడ్చుకోలేవు మన యొక్క నరాలు, ఆ చిన్న ఒత్తిడిని కూడా ఓడ్చుకోలేవు. అంత సూక్ష్మంగా ఉంటుంది మన శరీరము, మన యొక్క నరాలు అంత లలితంగా అంత సూక్ష్మంగా ఉంటాయి. తీక్షణతకు గురి అవుతాయి. మనం అదే చెప్పలేదా, దానికి గురి అయిపోతాయి. అయినా నీవు చేయగలిగిందంతా చేయాలి, ఆ నరాలు అట్లా అయిపోతాయి అనేసి నువ్వు వదలకూడదు. నువ్వు ఆ నరాలని నీ స్వాధీనంలో పెట్టుకోవాలా. ఎట్లా అంటే వాళ్ళు చెప్పారు జ్ఞాన మార్గంలో వాటికంతా ట్రైనింగ్ ఇవ్వాల. రోజు సాధన చేస్తా వచ్చినామంటే ఆ నరాలను కూడా మనము ఇప్పుడు సాధన చేయాలంటే కూడా మనోనిగ్రహం చేయాలంటే ప్రాణాయామం చేస్తే ఎంత బాగా నిగ్రహించవచ్చు తెలుసా. ప్రాణాయామంలోనే మన నరాలకంతా ప్రాణశక్తి ఉత్పత్తి చేస్తాం కదా మనం తీసుకున్నప్పుడు. పూరక, కుంభక, రేచక ఆ మాదిరి చేసేదాని వల్ల మనము ఆ నరాలకు కూడా శక్తిని ఇస్తుంది. ఆ తట్టుకునే శక్తి ఎప్పుడు తట్టుకునేసి మన నిగ్రహం అనేది వస్తుంది. ప్రాణాయామం చేస్తే నరాలని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అది ఒకసారి సాధన చేస్తా 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 మనము ఆ మనసును నిగ్రహించేదానికి అవుతుందన్నమాట. అట్లని మనం వదలకుండా మనము సాధన చేస్తానే ఉండాలా అంటారు. నీ ప్రయత్నం ఎంత ఉందో అంత నువ్వు చెయ్యాలా అని చెప్తా ఉంటారు. మనశ్శాంతి అంటేనే మనోధైర్యము. మనశ్శాంతి ఏంటంటే మనోధైర్యం ఉంటేనే మనశ్శాంతిగా ఉండేది. మనసులో ధైర్యం లేకపోతే మనశ్శాంతి ఆడ చిక్కుతుంది, అల్లకల్లోలం అయిపోతుంది మనసు కల్లోలం అయితే శాంతి అనేది ఉండదు. అందువల్ల ధైర్యం ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుంది. ఈ మహోన్నత మార్గంలో ఎదురయ్యే పరీక్షలను, బాధలను నిర్భయంగా ఎదురొడ్డగల ధైర్యము అన్నీ ఉన్నాయి. ధైర్యం కావాలా. ఈ మహామార్గంలో మనం నడచాలంటే మనకి పరీక్షలన్నీ వస్తాయి, మన కష్టాలన్నీ. ఎలా నువ్వు ఈ మార్గాన్ని ఎన్నుకున్నావు కదా, నీ కర్మ సంస్కోవాల. అందువలన పరీక్షలు వస్తాయి, మన కర్మ ఫలాలే మనకి వస్తాయన్నమాట. మనం చేస్తున్నట్టు ఆ పరీక్షలను అంతా కూడా
బాధల్ని అన్నిటిని కూడా మనము ఎదుర్కొనే శక్తి, ధైర్యం అంటే శక్తి మనలో ఉండాలన్నమాట. అంతేకాదు ప్రతివాని జీవితంలో ఎదురయ్యే కష్టాలను తృణీకరించగల స్థైర్యము అని అర్థము. ఏమంటే మనకు మన జీవితంలో ఎదురొచ్చే కష్టాలను కూడా ఎదుర్కొనే స్థైర్యం అంటే లోపల నుంచే మనకి ఆ శక్తి అనేది పనిచేస్తుంది అన్నమాట. ఎలాంటే నువ్వు దాని మీదే ఏకాగ్ర పెట్టినావు కదా, నీ మార్గంలో నీ లక్ష్యం ఒకటే కాబట్టి అది ఆటోమేటిక్ గా ఆ ధైర్యం, ఆ స్థైర్యం అన్ని కూడా వస్తాయన్నమాట. అత్యల్ప విషయాల్లో చాలా మంది తమ అమూల్య కాలాన్ని వెచ్చిస్తుంటారు. చిన్న చిన్న విషయాలకే వాళ్ళు కాలాన్ని వృధా చేసేస్తుంటారు చాలా మంది. ఎందుకంటే అది వాళ్ళకి ఆ కాలం యొక్క విలువ ఎప్పుడు తెలియకుండా ఉంటుందో అప్పుడు చిన్న చిన్న విషయాలకే మనం కాలాన్ని వృధా చేసేస్తాం. చూడండి, ఏదైనా సంపాదించడమే, మనం కాలాన్ని సంపాదించలేము. ఒక డబ్బు పోతే మళ్ళీ సంపాదించ, కీర్తి కావాలంటే సంపాదించుకొని ఇప్పుడు ఒక క్షణం అయిపోయింది, ఇంకా క్షణం మళ్ళీ సంపాదించగలుగుతామా? కాబట్టి మనము కాలాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఊరికే అమూల్యమైన శక్తివంతమైన కాలాన్ని మంచికి ఉపయోగించుకోవాల. అట్టి నిరంతర వ్యాఖ్యలం నుండి నురిగిపో, తప్పుకో అంటారు. ఎవరైతే ఇట్లా వాక్యులు నిరంతరము మాట్లాడాలని ఒక అభ్యాసం కొంతమందికి, చాలా మందికి ఉంటుంది. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు నెమ్మదిగా సైలెంట్ గా ఉండలేరు. అది వాళ్ళ యొక్క స్వభావం. అట్లా వాళ్ళు ఆ మాదిరిగా నువ్వు ఉండద్దు అనేసి వాళ్ళు గురువులు చెప్తాంటారు. నువ్వు ఏమి మాట్లాడాలన్నా ఆలోచించి ఏం కావాలో అదే మాట్లాడాల. నీ ఆలోచనలో కూడా దయ ఉండాలా, సహాయం ఉండాలా, మార్ధవం ఉండాలా, సత్యం ఉండాలి. ఈ 4 కలిపి నువ్వు మాట్లాడాలి. అంతేగాని అది గుర్తుపెట్టుకోవాలా. మనం ఎప్పుడైతే మనం మార్గం ఎంచుకున్నామో మనము సామాన్య జీవుల మాదిరి, మనుషుల మాదిరి మనము జీవించకూడదు. మన జీవితమే వేరేగా ఉండాల. మనం అనుకున్న మన లక్ష్యానికి అనుగుణంగా మనము నడుచుకుంటూ రావాలన్నమాట. ఒకరికొప్పుడు వెలుపల నుండి ఏదైనా సంభవించవచ్చు. దానిని ఇసుమంతైనా లక్ష్య పెట్టగా రాదు. ఒకసారి మనం బాహ్యంగా ఈ దేహం మీద ఏదో గాయాలు, మంచి చెడ్డ అన్ని వస్తా ఉంటాయి. కానీ వాటికంతా కూడా ముఖ్యం ఇవ్వద్దు. ఇసుమంతైనా లక్ష్య పెట్టద్దు. వాటి మీద నువ్వు లక్ష్యం పెట్టద్దు. నువ్వెంతసేపైనా నీ లక్ష్యం ఏముందని నీ లక్ష్యం మీద పెట్టాల, కానీ నీ కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టద్దు. ఎందుకంటే మన కష్టాలు మనము ఎందుకు వస్తాయి అంటే మన సంసారంలో ఉండే కష్టాలు, బాధలు అన్నీ వస్తాయన్నమాట. కానీ వాటిని అన్నిటి మీద లక్ష్యం పెట్టద్దు. నువ్వెంతసేపైనా నీ లక్ష్యం మీదే పెట్టాలి. నీ లక్ష్యం మీదే నీ గమనం ఉండాలి, కానీ ఇంకా వేరే దాని మీద ఉండకూడదు. దుఃఖాలు, కష్టాలు, వ్యాధులు ఇవన్నీ ఉన్నా లేనట్లే వానికి. ఎవరైతే లక్ష్యం మీద గురి పెట్టుకుంటారో వాళ్ళకి కష్టాలున్నా దుఃఖాలున్నా కూడా వాళ్ళకి లేనట్టే. వాళ్ళకి గురి అదే, లక్ష్యమే. నేను ఈ దారిలో నడచల్లా, దీన్ని పొందల్లా అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్న దానికి ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రాముఖ్యత వచ్చినా ఈ దుఃఖం వచ్చింది పోతుంది అంతే కదా. ఇదేం శాశ్వతం కాదు కదా, ఇదేం అనిత్యమైంది కదా అనేసి దాన్ని పక్కాకు పెడతాడుదా. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నా దానికి ఇస్తాడు, దేనికి ప్రాముఖ్యత లేదో దానికి ఇవ్వడు అనమాట. వ్యాధులు ఇవన్నీ ఉన్నా లేనట్లే వానికి. అవి వాని నిబ్బరాన్ని గబ్బు చేయరాదు. ఇవన్నీ కూడా వాని యొక్క మనోనిగ్రహాన్ని ఇది చేయకూడదు అన్నమాట. మనోనిబ్బరంగా ఉండాల, మనోనిగ్రహంగా ఉండాల. ఇవన్నీ పూర్వజన్మ కర్మ ఫలాలు. ఇవన్నీ దుఃఖాలు, కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే పూర్వజన్మలో మనం ఏమేమి చేసుకున్నామో అవి ఈ జన్మలో మనం అనుభవించి తీరాల్సిందే. కర్మఫలాలను అనుభవించక ఎవరుకి సాధ్యమయ్యేలా, మార్చేకి సాధ్యమయ్యేలా. భగవంతుడు, గురువులు కూడా నీకు కావాలంటే నీ కర్మఫలానికి సహాయం చేస్తాడు, కానీ తట్టుకునే దానికి శక్తిని ఇస్తాడు, కానీ నీ కర్మఫలాన్ని నుంచి దూరం ఎవరు చేయలేరు. ఇది మటుకు ప్రకృతి సిద్ధమైంది. ఇది బాగా మన మనసులో నాటుకోవల్ల. ఈ కర్మఫలం ఎందువల్ల వచ్చింది? నేను చేసింటేనే కదా వచ్చింది. కానీ ఈ కర్మాన్ని నాకు తట్టుకునే దాని శక్తిని, నా లక్ష్యాన్ని సాధించే శక్తిని గురుదేవ పరమాత్మ అని నువ్వు అట్లా ప్రార్థన చేస్తే నీకు ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో నీకు సహాయము, శక్తి చిక్తుంది. కానీ కర్మఫలాన్ని మటుకు ఎవరు కూడా మార్చలేరు. అవి సంప్రాప్తమైనప్పుడు సంతోషంగా సహించాలి. ఇవి కష్టాలు వస్తే మనకి సంతోషంగా సహించాలి. ఎందుకు సంతోషంగా సహించాలా?
సంతోషంగా ఎందుకు ఉండాలంటే మన కర్మ సంస్పోతా ఉంది, దాన్ని సంతోషపడాల. ఆగామి కర్మ మనము మన కర్మానికి ఇంకా జాస్తి చేసుకున్నా అంటే కుంగి కృషించిపోయి నెగిటివ్ గా థాట్స్ చేసినామంటే మన కర్మ ఇంకా ఎక్కువైతుంది. నెగిటివ్ థాట్స్ అంతా చేసే కొద్ది కర్మ ఆగామి కర్మ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈ జన్మలో మనం ఏమి తెచ్చుకున్నామో దాన్ని సంతోషంగా అనుభవించినంటే మన కర్మ సమస్య వస్తుంది, ఆగామి కర్మ తగ్గుతా వస్తుంది. సంచిత మూట అంటారు కదా, ఇంత మూట ఉంది, మనకే తెలియదు మన మూట ఒక్కొక్కరికి ఎంత ఉందో. కానీ మనం ఈ జ్ఞానం తెలుసుకున్నాక, మనం ఈ మార్గం ఉన్నాక మనం వాటికంతా కూడా తగ్గించుకునే ప్రయత్నము మనం చేస్తా రావాలన్నమాట. నీవు ఏ దుర్దశ అయినా క్షణికమే, ఏదైనా కూడా ఒక్క క్షణికమే. ఇవేం శాశ్వతం కావు కదా, మనమే శాశ్వతం లేనప్పుడు ఇవేం శాశ్వతం అనేసి మనం ఆ మాదిరిగా అనుకోవాలి. కష్టాలు కలకాలము ఉండవు, కష్టాలు అనేది ఎప్పుడు ఉండవు, పగులు రై మాదిరి కష్టాలు కూడా. కొన్నాళ్ళు కష్టాలు ఉంటాయి, కొన్నాళ్ళు సంతోషం, కొన్నాళ్ళు సంతోషం ఉంది, కొన్నాళ్ళు కష్టం ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయం. సంతోషంగాను గంభీరంగాను గడపడమే నీ కర్తవ్యము. ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలా, గంభీరంగా ఉండాలా, ఎంత కష్టం వచ్చినా నేను సాధిస్తాను అనే చల మనలో ఉండాలన్నమాట. అదే నీ కర్తవ్యం, అదే నీ కర్తవ్యం. సంతోషంగా గడపడమే నీ కర్తవ్యము. అవన్నీ పూర్వజన్మ సంచితాలు, ఇవన్నీ కూడా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సంచితాలు. ప్రస్తుత జన్మకు సంబంధించినవి కావనే కావు, ఈ జన్మకు సంబంధించినవి కాదు. ముందు జన్మలో చేసుకున్నవి మనం వర్తమాన ఈ జన్మలో అనుభవిస్తాము, ఈ జన్మలో చేసుకున్నట్టు భవిష్య జన్మలో నెక్స్ట్ జన్మలో మనం అనుభవిస్తాము. అవి అవశ్య భోక్తవ్యాలు, వాటిని మార్చలేవు. ఇవన్నీ కూడా ఎవరు మార్చేకి సాధ్యం కాదు, ఆపలేవు. నువ్వు ఆపేదానికే అయ్యలేదు, మార్చేకి అయ్యలేదు. నీ కర్మఫలం ఎట్లుంటే నువ్వు దాన్ని అనుభవించి తీరాల్సింది. వాటిని గురించి బాధపడటము నిరర్థకము, ఇంతకంటేను నయము. ఇప్పుడు వాటి గురించి బాధపడితే ప్రయోజనం ఏమీలే. మన కష్టం మనం చేసుకున్న కర్మఫలాన్ని మనము ఇప్పుడు పోవాలంటే పోతుందా? పోదు కదా, మనకు తెలిసిందే. కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచించడము నిరర్థకము అని చెప్పనేసి చెప్తా అన్నారు. ఇంతకంటేను నయము. నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు? దాని గురించి ఆలోచించవు, దాని గురించి ఆలోచించద్దు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ముందు జన్మకి ఏం కావాలని అనుకుంటావు, దాని గురించి ఆలోచించు. కానీ వెనక జన్మ నువ్వు వెనకొచ్చిన కష్టాల వాటి గురించి ఆలోచించద్దు అంటారు. ఇవి భవిష్య జన్మ సంగతులను సృష్టిస్తాయి. ఎప్పుడైతే నువ్వు కొత్త ఈ జన్మలో నువ్వు ఆలోచించంటే ఇంకో మంచి జన్మకి అవి నీకు సృష్టిస్తాయి, అంటే అవి నీకు సహాయం చేస్తాయి. అందుకే నీవిప్పుడు మార్చుకోగలుగుతావు. అందుకే ఏమంటావు, ఎప్పుడు నువ్వు జ్ఞానం తెలుసుకున్నావో ఇప్పుడు నువ్వు మార్చుకోగలుగుతావు. పోయిన జన్మలో నువ్వు తెలుసుకోవాలా, నువ్వు మార్చలేవు. ఆ కష్టాన్ని ఆ బాధల్ని ఈ జన్మలో అనుభవిస్తావు. ఎప్పుడైతే నీ జ్ఞానం తెలిసిందో, నేను చేసుకుని దాన్ని నాకు కష్టం వచ్చింది నేను ఎప్పుడు తెలుసుకుంటావో, నాకు ఈ కష్టం వద్దంటే నువ్వు పరివర్తన మాట. నువ్వు ఈ నెక్స్ట్ జన్మకి ఏం కావాలో అనేది నువ్వు ఆలోచించుకొని దానికి తగినట్టు నువ్వు నీ జీవితాన్ని మలుచుకుంటావు అన్నమాట. దుఃఖ భావనకు నిరుత్సాహానికి చోటివ్వకు. కృంగిపోవట తప్పు. దుఃఖ భావని నిరుత్సాహమే పొందకూడదు అంటారు. దుఃఖమే చేసుకోకూడదు అంటారు, నిరుత్సాహమే పడకూడదు అని చెప్తా అంటారు. దానికి కృంగిపోయేది తప్పు అంటారు. ఎందుకు అంటే కృంగిపోతే మన శక్తి, ఆధ్యాత్మిక శక్తి నశించిపోతుంది. దీంట్లో ఒకరు చెప్పిరి, ఇప్పుడు మనకి కుంగిపోవటం అంటే మన ఆధ్యాత్మిక శక్తి నీళ్ళు కారుతా ఉంటుంది, ఒక చుక్కే పడుతుంది. అయ్యో ఒక చుక్కే కదా అని అనుకున్నామంటే మనకు తెలుసలే. అదే బకెట్ పెట్టు, రాత్రి పెడితే తెల్లవారే కొద్ది ఆ బకెట్ లో అర్ధం ముక్కాల వరకు ఒక చుక్క పడుతుంది అనమాట. ఆ మాదిరిగా మనము కుంగిపోయే ఒకళ్ళు మనలో ఉండే ఆత్మశక్తి కొంచెము తగ్గిపోతుంది అనమాట. ఆ మాదిరిగా మనము కృంగిపోకూడదు. ఎంత కష్టం వచ్చినా నేను సాధించి తీరుతానని సంతోషంగా ఉండాలి. కారణము ఇది మరొకరికి సోకుతుంది. ఎప్పుడు నువ్వు నిరుత్సాహంగా ఉండి కుంగిపోయినా అంటే ఇది అంటువ్యాధి లాగా అందరికీ సోకుతుంది అనమాట. ఎట్లా అంటే మన ఇంట్లోనే ఉండామనుకో, మనం సంతోషంగా అంటే మన బిడ్డలంతా సంతోషంగా అంటారు. మనం ఎప్పుడైనా నిరుత్సాహంగా
బాధగా అంటే బిడ్డలంతా ఏమ్మా ఈ రోజు అట్లుండవు, ఏమ్మా అంటారు. ఎందుకు? ఆ ఆ వైబ్రేషన్, ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఆ బిడ్డలకే తగులుతుంది. ఆ వాతావరణం కూడా కల్మషం అయిపోతుంది. అందరికీ మనము ఆ బాధను పంచిన వాళ్ళము అవుతాము అన్నమాట. వారి జీవితాన్ని కష్టతరం చేస్తుంది. వాళ్ళ జీవితం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఆ మనసుకి కష్టమైపోతుంది. అయ్యో మా అమ్మ అలా ఇంత బాధపడుతుంది అనే సగమాదిగా కష్టమవుతుంది. వారిని అలా చేసే హక్కు నీకు లేదు, వాళ్ళని బాధ పెట్టే హక్కు నీకు లేదు అని చెప్తా అంటారు. చూడండి ఆ గురువులు ఎట్లా చెప్తా అంటారు, ఎంత వివరంగా, ఎంత ఈజీగా చెప్తా అంటారు. ఎంత బాధ ఉన్నా కూడా నువ్వు సంతోషంగా అనిపించాలి, కానీ అది బయట వ్యక్తం చేసి వేరే వాళ్ళకి నువ్వు ఎక్స్ప్రెస్ చేయొద్దు అని చెప్పనేసి వాళ్ళు చెప్తా ఉంటారు. తత్కారంగా నీ నిరాశ భావము నిన్ను క్షణకంగానే తక్షణం దాన్ని త్రోసిపుచ్చు. నీ నిరాశ భావము ఒక్క క్షణమే తక్షణమే దాన్ని పక్కకు తోసేయి, ఆ నిరాశ భావాన్ని పక్కకు తోసేయి అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరొక విధంగా నీ ఆలోచన సరళిని అదుపు చేయాలి. ఇదే కాకుండా నీ యొక్క ఆలోచన సరళిని అదుపు చేసుకోవాలన్నమాట. దాన్ని విచ్చలవిడిగా తిరగరాదు. ఎప్పుడు మన ఆలోచనని మన ఆధీనంలో పెట్టాల. మనం చెప్పినట్టు వదిలేయకూడదు. అట్లా వదిలేసినామంటే ఒకటి దానికి ఇది లేకుండా ఎక్కడికిక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. నీవేది చేస్తున్నా దానిపైనే మనసు లగ్నం చెయ్యి. నువ్వు ఏ పని చేసినా 100% దానిపైనే మనసు పెట్టి చెయ్యాలన్నమాట. ఆ మాదిరిగా చేసినామంటే పాజిటివ్ నీలో ఉండే శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు మనసు ఒక తొట్టు పని ఒక తొట్టు చేస్తే ఆ పని నువ్వు సక్రమంగాను చేయలేవు, అది మంచిది కాదు అని చెప్పనేసి నీ శక్తి కూడా వేస్ట్ అయిపోతుంది అనేసి చెప్తారు. ఆరంభించిన పని అవలీలగా పరిపూర్తి అవుతుంది. ఎప్పుడైతే మనసు పెట్టి చేసినామంటే మనం చేసిన పని ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఎలాంటి నీ మనస్ఫూర్తిగా ఇష్టంగా చేసేదానికి కష్టంగా చేసేదానికి రెండిటికి మనసే కారణము. ఎప్పుడు కష్టంగా అనుకొని చేసినామంటే అబ్బా భారం, ఏమప్పా ఎంతసేపు చేసేది అంట. అదే ఇష్టంగా చేయనీలే, ఎంత ఇష్టంగా చేస్తాం. పండుగలు పబ్బాలు మనము ఎంత ముందుగా ప్రిపేర్ అయిపోతాం మనసుకే, అప్పుడు ఆ రోజు ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా చేస్తామో. ఆ రోజు టిఫిన్ కూడా చేయము, ఏమీ తినిండమో, ఎంత సంతోషంగా చేస్తాము. ఇవ్వాలంటే మన మనసుని ఆ బాధగా ప్రిపేర్ చేసుకొని ఉంటాం కాబట్టి అంత ఈజీగా మనము చేసేస్తాం అనమాట. అందువల్ల నీ మనసుని ఎప్పుడు కూడా ఆ మాదిరిగా పెట్టుకో. ఏ పని చేస్తావు దాని మీద నువ్వు పరిపూర్ణంగా లగ్నం చెయ్యి అని చెప్తాను. నీ మనసును రిక్తగా సోమారిగా చేయదు. నీ మనసును ఎట్లా అంటే అట్లా పోయేట్టుగా సోమారితనంగా నీ మనసును పెట్టుకోవద్దు అనేసి వాళ్ళు చెప్తా అంటారు. సదా ఆలోచనలు మనసును వెన్నంటి ఉండాలి. ఎప్పుడు కూడా మంచి మంచి ఆలోచనలు ఎప్పుడు నీ వెనకాలే ఉండాలా అని చెప్తాను. స్వేచ్ఛగా దాన్ని పురస్కరించుకొని అవి ముందుకు రావాలి. మన యొక్క ఆలోచనలు కూడా ఆటోమేటిక్గా ముందుకు వచ్చేలా. దీని గురించి ఇప్పుడు ఒక ఆలోచన వస్తే దీన్ని ఎట్లా చేయాలా ఏమైనా ఆలోచన లేకుండా ఎప్పుడైతే మనము ఆ మనోనిగ్రహాన్ని ఎప్పుడైతే చేసినామంటే ఆలోచనలు ఒకటి వెనకాల ఒకటి మంచివే ఆలోచనలు, మంచి భావనలు మనలోనే ఉత్పత్తి అవుతా వస్తాయన్నమాట. దానికే మనమేం యోచనే చేయక్కర్లా, ఆటోమేటిక్గా మనం ఆ విధంగా మనసు ట్రైనింగ్ ఇచ్చినామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి మన యొక్క ఆలోచనలు ఆ మాదిరిగా వస్తాయన్నమాట. నిత్యం సదాశయ చింతనలో నీ ఊహాశక్తిని వినియోగించు. ఎప్పుడు మంచి చింతనలోనే నీ ఊహాశక్తిని ఉపయోగించు. నువ్వు ఊహించుకో, నేను ఈ మాదిరిగా ఉంటా, నేను సాధిస్తాను, నేను అందరికీ పంచి చేస్తాను, నేను పరోపకారం చేస్తాను, నేను బాగా సేవ చేస్తాను, నాకు భగవంతుడి శక్తి బాగా ఇచ్చినాడు, నేను ఎప్పుడూ మనసుని సిద్ధం చేసి పెట్టుకుంటేసిన ఎప్పుడన్నా గురువులు ఈయనలే నేను సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సేవ చేస్తాను. ఆ మాదిరిగా నీ మనసుకి ఊహ చేసుకో. నీ మనసులోనే నువ్వు ఆ మాదిరి ఊహ చేసుకో. అదంటే పాజిటివ్గా నువ్వు అనుకుంటా ఆలోచనలు చెయ్యి అంటారు. పరిణామ దశలో నీకు ఆ సృజన శక్తిపై నిలుస్తావు. ఎప్పుడంటే ఆ మాదిరిగా ఉంటే నీవు పరిమాణ దశలో నువ్వు నీలోనే ఆ సృజన శక్తిగా నిలిచి నువ్వు ఈజీగా చేయగలుగుతావు. విషాదయత్త చిత్తుడైన వాణిని, కష్టమగ్నుడైన వాణిని, లేక నీ సహాయం అర్పించు వాణిని, ఒక్కనిని నీ పరిచయసుని గురించి దినదినము నీవు ఆలోచించు. నువ్వు ఎప్పుడు సదా ఆలోచన చేయాలంటే నేనేం ఆలోచనలు చేసేది అనుకుంటాను కదా. అసలు ఈ
థియాసఫీలో వయసు అయినా కూడా నువ్వు మంచి సంకల్పాలు పంపించు, మంచిగా యోచించే, మంచిగా అన్నిటికన్నా కూడా మంచి ఆలోచనలు చేసేది, మంచి సంకల్పాలు పంపించే దాంట్లో మనకు మామూలుగానే తెలిసింది కదా. శరీరంతో చేస్తే 1%, భావనాత్మకంగా చేస్తే 5%, మనస్ఫూర్తిగా చేసినామంటే హృదయపూర్వకంగా 25% అని మనకు తెలిసిందే కదా. ఆ మాదిరిగా మంచి మనసుతో మనం ఎప్పుడైతే చేస్తా వచ్చినామంటే ఆ సంకల్పాలు చేస్తే కూడా వాళ్ళకి సహాయం అందుతుంది అన్నమాట. అందుకని చూడు, ఎప్పుడు నువ్వు నీకెవరు పరిచయం ఉంటారో వాళ్ళని రోజు ఒక్కరిని మన చుట్టూ మన చుట్టూ వేరే వాళ్ళు ఎవరక్కర్లా, మన చుట్టూ ఉండేవాళ్ళు ఎంతో మంది మనం చూస్తానే ఉంటాం కదా. బాధల్లో ఉండేవాళ్ళు, కష్టంలో ఉండేవాళ్ళు, దుఃఖంలో ఉండేవాళ్ళు అందరినీ మనం చూస్తాం కదా. వాళ్ళని ఒకరిని నువ్వు ఎంచుకొనేసి వాళ్ళు ఏం చెప్తారంటే మంచి ఆలోచనలు ఈ సహాయం అర్పించే వాడిని ఒక్కరిని నీ పరిచేతన గురించి దినదినము ఆలోచించు. రోజు నువ్వు వాళ్ళకి మంచిగా ఆలోచించు, వానిపై నీ ప్రణయామృత హృదయాన్ని కుమ్మరించు, వాళ్ళపైన మంచి హృదయంతో మంచి సంకల్పాలు పంపించు. అప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది. చూడండి, ఒక ధర్మం అంటే కూడా ఏమంటే దానం చేయాలంటే కూడా అయ్యో రేపు మనకు కావాలా అనే ఒక భావం వస్తుంది. ఇవ్వాలంటే మనం ఇంకా పరిపూర్ణం కాలేదు కాబట్టి అంత ఉన్నత స్థితికి మనం ఎదగలా. ఏమంటే ఇవ్వాలంటే కూడా రేపు మన భవిష్యత్తు ఎట్లుందో మనం చూడలే కదా, మనకి కావాలని పెట్టుకుంటాము. సంకల్పం చేసేదానికి ఏముండదు. సమయాన్ని మంచి కాలాన్ని మనం ఉపయోగించుకొని ఒకరికి సంకల్పం చేసేదాంట్లో దాంట్లో ఏమీ లేదు కదా, నీకు నష్టం అంటూ ఏమీ లేదు కదా. అంత ఈజీగా, అంత స్పష్టంగా, అంత సరళంగా ఈ సొసైటీకి వచ్చినాక మనకి గురువులు బోధిస్తారు. మన చేతనైనంత వరకు మనము దాన్ని పాటిస్తాం. గర్వం నుంచి మనోదాటిని ఆగిపెట్టు. ఈ మనసులోనే మనకి గర్వం అనేది పుడుతుంది అనమాట. ఆ గర్వాన్ని అణసిపెట్టు అంటారు. కారణం గర్వము అజ్ఞానజన్యము. కారణం ఏమంటే మనం అజ్ఞానంతో గర్వపడతాండము. లేకపోతే మనము గర్వమే పడము. మనం ఈ దేహమే కానన్నప్పుడు గర్వం ఎందుకు వస్తుంది? ఈ దేహం నేను అనుకున్న దానికే కదా నీకు గర్వం వస్తుంది. అందుకనేసి అజ్ఞానం జన్యము. గర్వం అనేది అజ్ఞాన జన్మ, అజ్ఞానంతో కూడింది గర్వము అంటారు. అగ్నుడే తాను అధికుడు అనుకుంటాడు. ఇదేదో ఘనకార్యం తానే చేశాను అనుకుంటాడు. ఎప్పుడైతే అజ్ఞానం ఏమనుకుంటాడో నేనే పెద్ద ఘనకార్యం చేసినాను అని వాడు అనుకుంటాడు. నేనే చేశాను, నేనే అధికము, నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు, నేనే ఇంత మంచి కార్యం చేసినాను అని చెప్పనేసి వాడు అనుకుంటాడు అనమాట. కానీ సర్వాధికుడు భగవంతుడు ఒకడు ఉన్నాడు. సమస్త కళ్యాణ కార్యాలు భగవంతుని కల్పనలని ప్రాగుణ్యం ఒక్కనికే తెలుసు. కానీ ఎవరైతే భగవంతుడు ఒకడు ఉన్నాడు, వాడు చేపిస్తాడు, నేను చేస్తానని ఎవరు తెలుసుకుంటారో అట్లా వాడు గర్వపడ్డానమాట. ఎవరు అజ్ఞానం అంటే ఈ దేహమే నేను ఎవరు అనుకుంటాడో వాడు గర్వపడతాడు. ఎవరు జ్ఞానవంతులైతే ఎవరు గర్వపడరు. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే ఆ జ్ఞానం తెలుసుకుంటామో, చూడండి ఇప్పుడు ఒక శవం ఉంది, అన్నీ ఉంటాయి, కానీ ఆ శవం ఏమైనా చేయగలుగుతాను? మనలో ఆ చైతన్యం శక్తి ఉంది, భగవంతుని యొక్క అంశం ఆ శక్తి ఉండే దాని వల్ల ఆ భగవంతుడు ఇది చేసిన దాన్ని మనం చేయగలుగుతాము. ఆ శక్తి ఇచ్చే వల్ల మనం చేస్తాండము, లేకపోతే చేయలేం కదా. అప్పటికి ఎవరు చేస్తానట్టు? మనలో ఉండి ఆ భగవంతుడు చేయిస్తాడు, నేను చేస్తాను. అదే శవానికంటే శవంలోనే అన్ని అవయవాలు ఉంటుంది, దాంట్లో ఆ చైతన్య శక్తి లేదు, ఆ భగవంతుని అంశం దూరం అయిపోయిన దానికి అది చేయలేదు. దీన్ని బట్టి మనం ఏం చేయాలా? గర్వపడకూడదు. భగవంతుడు చేయిస్తాడు, నేను చేస్తాను. ఏ కార్యం చేసినా కూడా భగవంతుడు చేయిస్తాడు, నేను చేస్తాను అనే భావంతో మనం చేయాలి. ఆ మాదిరి చేసినామంటే మనలో గర్వం అనేది మనకు శోకం కూడా శోకదు అంటాడు. ఇది మనోనిగ్రహం అయిపోయింది. సెకండ్ వచ్చి కార్య సంయమము. కార్యాచరణలో నిగ్రహము. మనం చేసే కార్యంలో నిగ్రహంగా ఉండాలి, మనసు నిగ్రహంగా ఉండాలి. యథాలక్షణం కానీ ఆలోచన సాగితే ఆచరణలో నీకేమంత కష్టం ఉండదు. ఎప్పుడైతే యథాలక్షణంగా నీ ఆలోచన సాగితే అంటే ఇక్కడ మన కార్య సంయమం అంటే
మనం చేసే పని, మన మనసు, మన యొక్క ఆలోచన, మనం చేసే ఆలోచన, మన యొక్క పని అది సమంగా ఉండాల. మనం ఇంద్రియాలతో, ఈ శరీరం, ఈ దేహంతోనే కదా కార్యాలు చేసేది. ఈ మూడు సమంగా ఉండాల. ఒకే పని, ఒకే దాని మీదే ఈ మూడు పని చేయాల. మనం చేసే పని, మన యొక్క ఆలోచన అంటే మన యొక్క మనసు, మన ఇంద్రియాలు, ఈ దేహం మూడు ఒకే సమంగా సమయం కలిగి ఉంటే మనం చేసే పని ఆటోమేటిక్ గా ఆచరణలోకి వచ్చేస్తుంది. అది కష్టపడేది. ఎలాంటి ఈ మూడు ఒకే ఏకాగ్రతకు కలిసి చేస్తాము కదా, అందువల్ల మనం చేసే పని కష్టం ఉండదు. మానవ జాతికంతకు ఉపయోగకరించేదిగా ఉండాలన్నప్పుడు నీ సదా ఆలోచనయే సత్కార రూపంగా పరిణమిస్తుంది. నువ్వు మానవ లోక కళ్యాణానికి నువ్వు ఏం చేయాలని ఎప్పుడూ నువ్వు ఆలోచన చేస్తావో అది నీకు కార్యరూపము రూపంలో వస్తుంది అంటారు. ఎప్పుడూ నువ్వు మంచి ఆలోచన లేదు, నేను ఈ జన్మ ఈ లోకానికి వచ్చిన దానికి నేనేమైనా మంచి కార్యం చేయాలా అని ఎప్పుడు కూడా దాని గురించే నువ్వు మంచిగా ఆలోచన ఎప్పుడైతే చేస్తే నువ్వు కార్యరూపము నీ భగవంతుడే నీకు ఆ కార్యాన్ని ఇచ్చి నీ రూపంలో చేపిస్తాడనమాట. ఇది ఎప్పుడు మరవరాదు, ఇది ఎప్పుడు కూడా మనము మరవరాదు. సోమారితనము, నిరాశ భావము ఉండరాదు మనలో ఎప్పుడు కూడా. ఎప్పుడంటే ఆరోగ్యం ఎప్పుడు మనకి క్షీణిస్తుంది అప్పుడు నిరాశ భావం వచ్చేస్తుంది అనమాట. కానీ వాళ్ళు ఏం చెప్తాండారు, అది దేహానికి నా కాదు అనేసి ఎప్పుడు మనం లక్ష్యం మీద గురిపట్టే మనం సోమారితనం వచ్చేలేదా, నిరాశ భావం కూడా మనకి వచ్చేలేదన్నమాట. ఏదైనా సత్కార్యాచరణలో నిమగ్నమై ఉండాలి. ఎప్పుడు కూడా ఆ సోమారితనం ఉండదంటే మంచి కార్యాలు చేసే దాంట్లో నిమగ్నమై ఉండాల. నువ్వు పోయి చేయలేకుండా పోతాను, ధ్యానం చేయి, జపం చేయి, లేదా మంచి గ్రంథం చదువు, ఇవన్నీ మంచి ఆలోచనలే కదా, మంచి పనులే కదా, ఆ కార్యాలలో నువ్వు నిమగ్నమయ్యి అని చెప్తారు. చూడండి, బాగా మనకి బాగలేదని ఊరికి కొంచెం దాని మీదే పోతుంది మనసు, నొప్పి 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 అని బాధిస్తుంది. అదే మనము మనసుని డైవర్ట్ చేసుకొని వేరే దాని మీద పెట్టో, ఒక జపం మీదో, ఒక ధ్యానం మీదో, పుస్తకం మీద పెట్టో, నొప్పి ఉంటుంది కానీ నొప్పి తెలియదు. కానీ నొప్పి సహజంగా ఉంటుంది. కానీ ఇదంతా ఏం చేస్తుంది, మన మనసే చేసేది. అంత మనసే మనల్ని ఇస్తుంది. మనసుని ఎప్పుడు నిబ్బరం చేస్తామో చిన్న మనసు ట్రైనింగ్ ఇవ్వాల. నాకు తెలుసు నా దేహాన్ని నేను ఎట్ట పెట్టుకోవాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పినా నేను వినను, నాకు తెలుసు, నేను నిగ్రహించుకుంటాను, నా బాధను నేను తట్టుకుంటానని ఎప్పుడు మనం ఆ ట్రైనింగ్ ఇచ్చినామో అప్పుడు మనకు సోమారితనము ఉండేదానికి లేదు, నిరాశ భావం కూడా మనలో కలుగుదన్నమాట. ఏదైనా సత్కాచరణలో నిమగ్నమై ఉండాలి. అతనికి సహాయపడేందుకే అతని అనుమతితో తప్ప ఇతరుని పనిలో ఎలాంటి ప్రమేయము పెట్టుకుని రాదు. ఎవరికైనా సహాయం చెయ్యాలా అనుకుంటే వాళ్ళ అనుమతి తీసుకొని నువ్వు సహాయం చేయాలి, కానీ లేకపోతే నువ్వు సహాయం చేయకూడదు అనేసి గురువులు చెప్తారు. దీనికి కారణం కూడా వాళ్ళు చెప్తారు. ఏదైనా సత్కార్యాచరణలో నిమగ్నమై ఉండాలి. అతన్ని సహాయపడేందుకైనా అతని అనుమతితో తప్ప ఇతరుని పనిలో ఎలాంటి ప్రమేయము పెట్టుకుని రాదు. కర్మాచరణము నీ సొంత కర్తవ్యము. కర్మ ఆచరించేది నీ సొంత కర్తవ్యము. తనకు నచ్చిన విధంగా తన పనిని తాను నడుచుకున్నట్టు ప్రతి వాడిని వదిలేయాలి. వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా, వాళ్ళ దాంట్లో. అందుకే వాళ్ళు సహాయం కోరితే నువ్వు చెయ్యి, లేకపోతే చెయ్యొద్దని. నువ్వెట్లా స్వతహాగా నువ్వు నేర్చుకొని నువ్వెట్లా ఉండాలనుకుంటాడో వాళ్ళు ఆ మాదిరిగా ఉండాలనుకుంటారు. కాబట్టి వాళ్ళనే వదిలేయాలి. సొంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, నీ పని నువ్వు చేసుకోవాలి. వాళ్ళు నీకు సహాయం అడిగితే, అనుమతిస్తే నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి, లేకపోతే నువ్వు చేయకూడదు అని వాళ్ళు చెప్తారు. ఏమంటే వాళ్ళు అభివృద్ధికి మనము అడ్డుపడిన వాళ్ళం అవుతాం. అందువల్ల అన్ని గురువులు ఆ మాదిరిగా చెప్తాడు. ఎక్కడ నీ సహాయం అక్కర ఉందో అక్కడ నీ సహకారం అందించడానికి సంసిద్ధంగా ఉండు. నువ్వు సహాయం చేయాలని మనసు సిద్ధం చేసుకొని ఉండు. ఎప్పుడు ఇస్తారో ఆ గురువులు నీకు తెలియదు కదా, ఇచ్చినప్పుడు నువ్వు ఆ అవకాశాలని నువ్వు వదులుకోకుండా సహాయం చేసేదానికి సంసిద్ధంగా ఉండు అని చెప్తాడు. కానీ తగని జోక్యం చేసుకోవద్దు. కానీ జోక్యం నువ్వు చేసుకోవద్దు, అది నీకు మంచిది కాదు అని చెప్తాను. సొంత వ్యవహారంలో మాత్రమే సొంత జోక్యము, ఇది సూక్తి. నీ సొంత వ్యవహారాలు నీ కుటుంబంలో ఉండవు. నీ వాళ్ళకి కావాలంటే నువ్వు సహాయం చెప్పవచ్చు, నువ్వు ఏది కావాలన్నా కూడా మంచి మాటలు చెప్పచ్చు. అది నీ కుటుంబానికి సంబంధించింది కాబట్టి నువ్వు దాంట్లో కావాలంటే
నువ్వేమన్నా చెప్పచ్చు, కానీ ఇతరుల వాళ్ళ వాటిలో నువ్వు జోక్యం చేసుకోవద్దనేసి చెప్తాంటారు గురువులు. ప్రపంచంతో అనేక మందికి ఇది రుచించదు, చాలా మందికి ఇది రుచించదు. ఎలాంటి అభ్యాస బలము అడకనే సహాయం చేసేది అన్నిట్లో దూరేస్తారు కొంతమంది. ఎవరైతే జ్ఞానిగా ఉండేవాళ్ళు, కొంచెం జ్ఞానం తెలుసుకునేవాళ్ళు ఇవన్నీ పాటిస్తారు. ఎవరు వాళ్ళకి తెలియదు పాపము, వాళ్ళకి ఎట్లా చేయాలా ఏం చేయాలా అని ఎప్పుడు తెలియదు, అప్పుడు అన్నిట్లో దూరుతారు. అట్లా పని నువ్వు చెయ్యొద్దు అని చెప్పనేసి వాళ్ళు చెప్తా ఉంటారు. ఇది పట్టించుకో. కొంతమంది చెప్పినా కూడా పట్టించుకోండి, నీకు భలే తెలుసులే నేను చేస్తా, వాళ్ళకి తెలియదు అనేసి ముందర పడి చేసేస్తారన్నమాట. కానీ సరిగ్గా ఇది నువ్వు చేయవలసింది కాదు, నువ్వు మటుకు అట్లాంటి పని నువ్వు చెయ్యొద్దు అనేసి వాళ్ళు చెప్తాంటారు. ఓ మహోన్నత కార్యం చేయటానికి పూనుకున్నావు, నువ్వేమనుకుని ఒక మహోన్నతమైనటువంటి కార్యం చెయ్యాలని నువ్వు పూనుకున్నావు. ఆ నెపంతో నిత్య నైమిత కాలైన సామాన్య విధులను ఏమారరాదు, మరువు రాదు. నువ్వు మహాకార్యము ఇప్పుడు సొసైటీలోనే నేను జవాబుదారి తీసుకున్నావు, నువ్వు జవాబుదారి తీసుకున్నా కూడా నీ కుటుంబంలో నువ్వు చేయాల్సిన నిత్య కర్మలు, నీ బాధ్యతలు ఏముండయో నువ్వు అవన్నీ చెయ్యేసేసే నువ్వు ఇట్లా చెయ్యాల. కానీ నువ్వు అక్కడ అన్ని వదిలేసి ఇక్కడ చేస్తానంటే కూడా అది నీకు మంచిది కాదు అని చెప్తాంటారు. మరువు రాదు. కారణం ఆ నిత్య కర్మలు నీచే అనుష్ఠింపబడనంత వరకు ఇతర సేవా కార్యక్రమాలను నీకు స్వేచ్ఛ లేదు, నీకు స్వేచ్ఛగా లేదు. నీవు నీ ఇంటి నీ కర్తవ్యంను నువ్వు విధిస్తేనే నీకు స్వేచ్ఛనిచ్చి ఇంకో పని చేసేది అనుకుంటాను, లేకపోతే నీకు లేదు. నువ్వు అక్కడ వదిలేసి స్వేచ్ఛనా కూడా నీకు ఫలితం అనేది రాదు. ఎలాంటి బాగా గురువులే చెప్తారు, ఫస్ట్ నీ కార్యాలను నువ్వు పర్ఫెక్ట్ గా చెయ్యాల. నీ కర్తవ్యాలు ఏమి ఇచ్చినాడో నువ్వు నిర్వహించలా, దాన్ని మళ్ళా సేవాకారం. కానీ నువ్వు సేవాకారం చేసినా నువ్వు అడ్జస్ట్ చేసుకుంటా కూడా దీన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని చేయాలి. కానీ నువ్వు దాన్ని మొత్తం వదిలేస్తాను, నేను ఇక్కడ సేవ చేస్తాను, నాకు పేరు వస్తుంది కీర్తి వస్తుంది అనుకుంటే ఆ పనులు మటుకు నువ్వు చెయ్యొద్దు అని చెప్తాను. కొత్త లౌకిక కర్తవ్యాలను పైన వేసుకొనకూడదు. వేరే నువ్వు ఎప్పుడు మహాకార్యం ఎన్నుకునేసినావు, వేరేటివన్నీ కూడా నీ మీద నువ్వు వేసుకోకూడదు అని చెప్తా అన్నారు. కానీ ఇంతకు ముందే నెత్తికెక్కించుకుని కార్యభారాలు ఉంటే వాటిని పూర్తిగా తప్పక నిర్వర్తించాలి. నువ్వేమన్నా ఒప్పుకోనుంటే వాటి బాధ్యతలు అన్నిటికున్నా వాడిని తప్పక నీ కర్తవ్యాలను నువ్వు నిర్వహించాల. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ మాదిరిగా నేను ఆ గురుపద సన్నిధానికి చేరాలా అని ఎప్పుడు అనుకున్నావో, నీ లక్ష్యం పెట్టుకున్నావో, అప్పుడు ఇంకా కొత్త కార్యాలకంతా కూడా నువ్వు తీసుకోకూడదు. నీ కార్యం ఏముందో, నీ ఇది ఉందేమో దాన్ని సరిగ్గా నిర్వర్తించాల. ఆ పైన న్యాయబద్ధమైనవి సుస్పష్టమైనవి అయి ఉండాలి. ఏమన్నా నువ్వు చేసినాడ న్యాయబద్ధంగా ఉండాల, స్పష్టంగా ఉండాల. ఇతరులు ప్రయత్నపూర్వకంగా నీపై రుద్దిన కృత్రిమ బాధ్యతలు కాకూడదు. వేరేళ్ళు నీ పైన ఏమన్నా మోపినా కూడా అవన్నీ కూడా వాటికంతా కూడా నువ్వు బాధ్యత కాకూడదు. వాళ్ళు నా బాధ్యత తప్పించేసి వెళ్ళిపోయినారంటే వాళ్ళ బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఇంట్లో 4 కొడుకులు అంటే 4కి బాధ్యత ఉంటుంది, వాళ్ళ బాధ్యత వాడు తెలుసు, వాళ్ళ బాధ్యత కూడా నేనే తీస్తానంటే అది మంచిది కాదు అని చెప్పి నీ బాధ్యత ఏముందో నీది నిర్వర్తించాల, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. అలాంటివి కావని నీవు గుర్తించిన వాటిని విడుగా పూర్తి చేసేయాలి. అట్లాంటివి ఏమన్నా పట్టుకున్నా కూడా వాటిని పూర్తి చేసేయాలని చెప్తాడు. నీవు ఆ గురుముఖ్యునికి చెందిన వాడు కావాలి, నువ్వు ఆ గురువుకి ముఖ్యుడు కావాలని చెయ్యాల. అనుకుంటే ఇతరుల కన్నా మిన్నగా సామాన్య విధులు నెరవేర్చాలి. నువ్వు నీ గురువుకి నేను ముఖ్యుడిని కావాలా అంటే సామాన్య ప్రజలు సామాన్యులు ఎట్లా చేస్తారో వాళ్ళకన్నా మనం మిన్నంగా ఇంకా బాగా చేయాల మనం. ఎందుకంటే గురువులు ఒప్పుకోవాలన్నా మనల్ని బాగా చేస్తాంది నా శిష్యురాలు, నేను వీళ్ళని నేను శిష్యురాలుగా చేసుకుంటాననే ఇది వాళ్ళకి రావాలంటే మనం చేసే పనులు అంత వాళ్ళకన్నా బాగా శ్రద్ధగా భక్తిగా నమ్మకం పెట్టి ఇష్టపూర్తికంగా మనము చేస్తారా వల్ల. ఎప్పుడు అట్లా చేస్తామంటే గురువులకి మనము ఇష్టమైన వాళ్ళము అవుతాము. గురువరమే ఆ చిన్న పనులను నీవు చేయాలి, అవి గురువు సంతోషం. ఒక గురువు యొక్క పని అనే ఒక చిన్న పనులే కూడా మనము భక్తి శ్రద్ధతో నమ్మకంతో ఎప్పుడైతే బాగా చేస్తున్నామంటే ఆ పని గురువులకి సంతోషాన్ని ఇస్తాయి అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. 2 అయిపోయింది. 3వది సహనం.
సహనము, సహిష్ణుత, అన్నింటను అందరి ఎడను నీవు శాంతానుభూతి పొందాలి. అన్నిట్లోనూ సహనంగా ఉండాలి. అందరి ఎడల అందరితోనూ నువ్వు సహనంగా జీవించాలి అని చెప్తారు. నీవు శాంతానుభూతి పొందాలి. నువ్వు ఎప్పుడు సహనంగా శాంతంగా ఇంకా అందరితో ఉండాలి అని చెప్తాను. నీ మత విశ్వాసాల్లోనూ అన్య మతస్థుల విశ్వాసాల్లోనూ నీవు నిండు హృదయంతో శ్రద్ధాశక్తులు ప్రదర్శించాలి. నీ మతంలోనూ విశ్వాసం ఉండాలా. అన్ని మతాలు అంటే వేరే వేరే మతాలన్నీ ఉంటాయి కదా. 7 మతాల గురించి చెప్పింది. ఆ మతాలను గొడ్డల్లో కూడా అదే శ్రద్ధ, అదే భక్తి ఉండాల. నా మతమే గొప్ప శ్రేష్టమైంది, వాళ్ళ మతాలు శ్రేష్టం కావనే భావము మనలో ఉండకూడదు. ఆ భావము ఎప్పుడు ఉండకూడదు అంటే వాళ్ళ యొక్క మతాన్ని కూడా ఆ గ్రంథాలను చదివి ఆ గ్రంథాలను మనం తెలుసుకున్నామంటే ఎప్పుడు మనకి ఆ భావం రాదు. కానీ మనం ఏం చేస్తాము, ఆ గ్రంథాలను మనం చదవము, అందువల్ల వాటి మీద మనకి విశ్వాసం ఉండదు. అయ్యో వాళ్ళు ఏమో చెప్తారులే, వాళ్ళ మతంలో అట్లా చెప్తారని తోసిపుచ్చేస్తాము. మన మతమే మన శ్రేష్టము, మన మతమే గొప్పది అనే భావం మనలో ఉండకూడదు. అన్ని మతస్థుల విశ్వాసంలో నీవు నిండు హృదయంతో శ్రద్ధాశక్తులు ప్రదర్శించాలి. కారణము నీ మతం వల్లనే వారి మతం ఉన్నత స్థితికి మార్గము. నీ మతం ఎట్లా ఉన్నత స్థితికి తీసుకొని వాళ్ళ మార్గంలో వాళ్ళు అనుసరించే పద్ధతుల్లో వాళ్ళ మార్గాన్ని కూడా ఉన్నతానికి తీసుకొని పోతారు. ఒక్కొక్క మతంలో అందరూ చెప్పేది భగవంతుడు ఒకటే అనే మార్గాలు వేరే అంతే. అందువల్ల వాళ్ళ మార్గాన్ని వాళ్ళకి మనం వదిలిపెట్టేలా వాళ్ళ మతాన్ని కూడా మనము గౌరవించాలనేసి చెప్తాను. మన అందరికీ సహాయపడనట్లే నీవన్నీ శాంతం తెలుసుకొని ఉండాలి. అదే నేను చెప్పలేదా, అందరికీ సహాయం చేయాలంటే అన్ని మతాల్లో ఉండే సారాన్ని నువ్వు తెలుసుకోవాలంటే అప్పుడు నువ్వు వాళ్ళ మతం మీద నమ్మకం పుడుతుంది, వాళ్ళకి నువ్వు సహాయం చేయగలుగుతావు. ఈ పరిపూర్ణంగా సహనం యొక్క అనుభూతి పొందాలంటే ముందుగా స్వమతా దురాభిమానము 3 విశ్వాసం నుండి విముక్తుడు కావాలి. ఈ సహనం యొక్క అనుభూతి పొందాలంటే మనలో దురభిమానం, నా మతమే గొప్ప అనే అభిమానాన్ని వదిలేయాల. 3 విశ్వాసాలు కూడా వదిలేయాలి. 3 విశ్వాసాలను వదిలేస్తేనే మనము ఒకరికి సహాయం చేయగలుగుతాం, లేకపోతే సహాయం చేయము. 3 విశ్వాసం అంటే బలి ఇచ్చేది అవే కాదు, నా మాటే జరగల్లా అనేది కూడా ఒక 3 విశ్వాసమే. అది కూడా మనల్ని ఏం చేస్తుందంటే కిందికి దించేస్తుంది అన్నమాట. అలాంటివి కూడా మనము వదిలేయాలి. మత కర్మానుష్ఠానము వేడుకలు పండుగలు పబ్బాలు అనవసరమని ముఖ్యంగా గమనించాలి. మత కర్మానుష్ఠానంలో కొన్ని హిందూ సాంప్రదాయాలలో వేడుకలు పబ్బాలు అవన్నీ చేస్తా అంటారు కదా, అనవసరమని గమనించాలి. ఎందుకంటే వేటికి ప్రాముఖ్యత వల్ల వాటికి వల్ల అవి అనవసరం అంటే వాళ్ళు ఇంకా అన్నారు, జ్ఞానం తెలియని వాళ్ళు ఉంటారు, దాంట్లో వాళ్ళకి అవసరము. నువ్వు తెలుసుకున్నావు కదా, దానికన్నా ఇది ముఖ్యమైనది నేను ఎప్పుడు తెలుసుకున్నావో వాటికంత ప్రాముఖ్యత ఇవ్వకూడదు అని చెప్తా అంటారు. అవన్నీ మనము వ్రతాలు నోములు పండగలు పబ్బాలు అన్ని చేసి ఏమవుతుందంటే దానికన్నా ఇంకా ఏమో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనము ఇట్లా సత్సంగాలకు వచ్చేది, ఇంకా జ్ఞానం సంపాదించుకోవాలా, మనం ఆ జ్ఞాన మార్గంలో నచ్చల్లని అనుకుంటాం. ఆ వ్రతాలు అవి కూడా చేస్తే మంచిదే కానీ దానికే కట్టుబడి ఉండిపోకూడదు. ఎప్పుడు జ్ఞానం తెలుసుకుంటామో మనం ముందరికి పోయేదానికి మనసు పరివర్తన అవుతుందన్నమాట. దానివల్ల దేనికి ప్రాముఖ్యత ఇలా దానికి ప్రాముఖ్యత ఇలా దేనికి ఇవ్వకూడదు దాన్ని ఇవ్వకూడదు అని చెప్తాంటారు గురువులు. లేకుంటే ఈ కర్మాచారాలు పాటించిన వారికంటే నీవెలాగో అది అనే భావం నీకు కలుగుతుంది. నీకే వాళ్ళకన్నా నేను చేయగదా, నేను జ్ఞానం తెలుసుకున్నానే భావం నీలో కలుగుతుంది. అది కూడా నువ్వు హుషారుగా ఉండు అని చెప్తారు. ఇంకా కర్మకాండాలను విడవకుండా వేరే వారిని చూసి తప్ప పట్టుకో. ఇంకా కర్మకాండలు అన్ని చేస్తా అంటారు కదా, అదే ఒక హిందూ మతంలో సాంప్రదాయాలు అవన్నీ చేస్తా అంటారు. అవన్నీ కూడా ఈ కర్మభూమి కర్మకాండ. ఈ కర్మభూమి మనము కర్మ చేసే మనము ముక్తి పొందాలి కాబట్టి ఆ కర్మకాండలంతా కూడా మనము చేస్తా ఉంటారు. చేసే వాళ్ళు నువ్వు తప్పు పట్టద్దు. నువ్వు నీ గురే వేరే, వాళ్ళ గురే వేరే.
నీ స్వభావమే వేరే, వాళ్ళ స్వభావమే వేరే. అందువల్ల వాళ్ళ స్వభావాన్ని నువ్వు తప్పులు పెట్టద్దు, వాళ్ళను అవహేళన చేయొద్దు అనేసి వాళ్ళు చెప్తాను. నిందించకు, వాళ్ళని నిందించే పని చేయొద్దు. వారికి ఇష్టం వచ్చినట్లు వారిని చేసుకొని, కానీ వాస్తవం తెలుసుకున్న నీ విషయంలో వారు ఏమాత్రము కల్పించుకోరాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోనిలే, నువ్వు వాస్తవంగా నువ్వు తెలుసుకునే కానీ నీ విషయంలో వాళ్ళని కల్పించుకోకూడదు అంటాను. మనం చేసే దాంట్లో వాళ్ళు కల్పించుకోకూడదు, వాళ్ళ విషయంలో మనము అడ్డుపడకూడదు అని వాళ్ళు చెప్తాను. ఎప్పుడైతే ఈ విధంగా మనము మన విషయంలో వాళ్ళు కల్పించుకోకూడదు అంటే మనం రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. మనం మన ఇంట్లో ఉండాము, మనము కుటుంబంలో ఉండాము, ఎంతసేపు అయినా వాళ్ళని తప్పులు పెట్టి నా మార్గమే గొప్ప, నేనే ధ్యానం చేసుకుంటా, నేను జ్ఞానం పుస్తకాలు చదువుకుంటాను అంటే వాళ్ళు గమ్మునుండరు. ఎందుకు నువ్వు భలే తెలుసుకున్నావులే అని అట్లా అంటారు. అందువల్ల బ్యాలెన్స్ చేయాల, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి చేస్తూ నీకేం కావాలో నువ్వు చేసుకోవాలా, రెండింటిని బ్యాలెన్స్ చేయాల. అప్పుడు వాళ్ళు నీ దాంట్లోకి వాళ్ళు అడ్డం రారు. చూడు, నాకేం కావాలో చేసేసి తన పని ఏమో చేసుకుంటాను తింటారు, అప్పుడు ఎవరికి ఇబ్బంది కాదు. ఎప్పుడైతే నువ్వు నాదే గొప్ప, నేనే ఇచ్చేసుకుంటానేసి వాళ్ళని తప్పులు పెట్టినా అంటే నువ్వేం చేయొద్దులేమ్మా, నువ్వు ఈడే ఉండు, నువ్వు మన పద్ధతులు ఏముండే, మన సాంప్రదాయాలు ఏముండాయో అవే చెయ్యనేసి వాళ్ళు మనలో జోక్యం చేసుకుంటారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం నడుచుకోవాలి. నీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయరాదు, అదే వాళ్ళు ఒత్తిడి చేసే ప్రయత్నము చేయకూడదు. ఎప్పుడైతే మనం కరెక్ట్ గా చేసినంటే వాళ్ళు మన మీద ఒత్తిడి చేయరన్నమాట. నీవు వారిని మించి పెరిగావు, జ్ఞానోన్నతుడు, నీవు గట్టి పట్టకు. నువ్వు వాళ్ళకన్నా మించి పెరిగినావు కానీ నువ్వు గట్టి పట్టుకో, నాదే కరెక్ట్ అనేసి గట్టిగా పట్టుకోవద్దు. కొంచెం సడలివు, ప్రతి విషయంలో దయాపూర్ణుడివై ఉండు, దాక్షిణ్యమూర్తివై ఉండు. కొంచెము సడలి నువ్వే గట్టిగా పట్టుకోవద్దు, వాళ్ళ పాటికి వాళ్ళలో వదిలేయి దయ చూపించు. వాళ్ళ మీద కూడా, వాళ్ళకి ఇంకా జ్ఞానం తెలియకుండా దాంట్లో ఇరుక్కొని ఉండారు, వాళ్ళ మీద దయ చూపెట్టు, దయాదాక్షిణ్యం చూపెట్టు. వాళ్ళు కూడా ఒకనాడు ఈ దారికే వస్తారు అని చెప్పి వాళ్ళ మీద దయాదాక్షిణ్యం చేసి చూపెట్టి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకొని, నీ పాటికి నువ్వేం కావాలో నువ్వు చేస్తూ దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా మంచి ఆలోచనతో ముందుకు నడవల్లా అంటారు. ఇవన్నీ కావాలంటే ఏం కావాలా? మనలో సహనం అనేది కావాలా. సహనం ఉంటేనే అందరితో సహకార మనోభావంతో నువ్వు నడుచుకుంటావు. నీలో సహనం లేకపోతే నువ్వు అందరితో సహకార మనోభావంతో నువ్వు నడుచుకోలేనంట. అందువలన ఈ యోగ మార్గంలో నడవాలంటే చాలా సహనం అనేది చాలా చాలా ముఖ్యము. మనము ఆ సహనాన్ని కూడా ఒక రోజు కూడా ధ్యానంలో అది ప్రాక్టీస్ చేస్తారా వల్ల ఆ సహనం గురించి కూడా మనము ఎప్పుడైతే ఆలోచన చేసినామంటే ఆ సహనం అనేది మనకి వస్తుంది అనమాట, ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ గురువులు కూడా నిన్ను శిష్యుడు చేసుకోవాలనంట, వాళ్ళే నీకు దారి చూపెడతారు, నీకే అనుకూలం చేస్తారో. నువ్వు నమ్మల్లా, నువ్వు ఎప్పుడైతే ఆ గురువులు నమ్ముతావో, నువ్వు మంచి కార్యం చేస్తావో ఆటోమేటిక్ గా నిన్ను వాళ్ళు ఛానల్ గా నిన్ను ఉపయోగించుకొని నీకు ఆ సహన శక్తి, ఆ ధైర్యము, నీకేమేం కావాలో అన్ని కూడా ఆ గురువులు ఇస్తారనమాట. నీ జ్ఞాన నేత్రములు తెరుచుకున్నాయి, నువ్వు జ్ఞానంతో తెలుసుకున్నావు. నీ నూతన దృష్టిలో పూర్వ ఛాందస్సు, విశ్వాసాలు, ఆచారాలు కొన్ని నీకు అర్థరహితాలని, అసంగతాలని అనిపించవచ్చు. ఇవన్నీ కూడా అర్థరహితాలు. దీనివల్ల మనం జ్ఞాన మార్గంలో ముందుకు పోలేమని నీకు అనిపించవచ్చు. ఇవన్నీ అసంగతులన్నీ అనిపించవచ్చు. బహుశాను నిశ్చయంగా కూడా అవి నిజంగా అంతే. నిజంగా కావాలంటే, సత్యంగా కావాలంటే అవి అంతే. అవి నీకు ముందరికి పిలుచుకొని పోతాయి కానీ తక్కువ ప్రమాణంలో మనకి ముందరికి పిలుచుకుంటాయి. జ్ఞానం ఎప్పుడు తెలుసుకున్నామంటే అప్పుడు మనము ముందరికి ఎక్కువ పోయేదానికి, వృద్ధి చెందేదానికి సాధ్యమవుతుంది అనమాట. నీవు ఇంకా వాటిలో పాలు పంచుకోలేకపోయినా పాపం ఆ అమాయక సహృదుల కొరకైనా వాటిని మన్నించు. నువ్వు వాటిలో పాలు పంచుకోకపోయినా కూడా ఆ తెలుసుకోనండి బాలజీవుల వల్ల వాళ్ళకి హృదయాలకి వాళ్ళను మన్నించు, వాళ్ళని కూడా ఈ మార్గంలో తెచ్చాడుగా నువ్వు మార్చుకుంటారా అని చెప్పనేసి మంచి హృదయంతో వాళ్ళకి చూడప్ప ఇట్లా చేస్తే ఇట్లా, ఇట్లా చేస్తే ఇట్లా అనేసి మంచి మంచి మాటలు మనము చెప్తా రావాలన్నమాట. ఇప్పుడు మూఢనమ్మకము అంటాం అనుకో, ఎవరికన్నా ఇప్పుడు మన ఇంట్లోనే ఉండాము, ఏదైనా దానం చేయాలంటాము, మన మూఢనమ్మకం అంటే మంగళవారం శుక్రవారము చేయకూడదు అంటారు. అది ఎవరో ఒక సాంప్రదాయంగా అట్లా చేసి ఉంటుంది.
కానీ మనమేం చెప్పాలా చూడపాది మూఢనమ్మకం ఏదో ఇప్పుడున్న వాళ్ళం ఇంకొంచేటట్లేమో ఈ అవకాశాన్ని ఆరోజులల్లా మంచి మనసుతో ఏం చేసినా అది మంగళవారం అయినా శుక్రవారం అయినా ఏదైనా పర్వాలా అనేసి మనం చేస్తాం. ఆ మాదిరిగా వాళ్ళకి మనము జ్ఞానం తెలుసుకొని వాళ్ళ మనసుని నిదానంగా మార్చుకుంటా రావాలా అని చెప్తారు. వారికి అవి ముఖ్యంగానే తోస్తుంది కదా, అవేమో వాళ్ళకి ముఖ్యమని తోస్తుంది కదా, వాటికి తగిన స్థానం ఉన్నది, వాటికి తగిన స్థానము వాటికి ఉంటుంది అన్నమాట. వాటి ప్రయోజనము ఉంటుంది, వాటి యొక్క ప్రయోజనము ఉంటుంది, వానికి స్థానం ఉంటుంది. వజ్జిబంతులు వంటివి అవి రుజువుగా సమానంగా పొందికగా అక్షరాలు దిద్దటానికై గీయబడిన సమాంతర రేఖలు అన్ని. అవి ఎట్లాంటివి అంటే మనము నోట్బుక్ లో గిర్రలు గీయాలంటే ఒక స్కేల్ పెట్టుకొని గీస్తాం. ఆ మాదిరిగా అవి అట్లా మాదిరి పనికొస్తాయి. నువ్వు ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటావో అప్పుడు నీకు గీసే పనే లేకుండా ఎట్లా నువ్వు సహజంగా ఎట్లా రాస్తావో గిర్రలు లేకుండా ఆ మాదిరిగా అవి వాళ్ళకి పనికొస్తాయి, నీకేం అవసరం లేదు. కాబట్టి నువ్వు సులభంగాను రాయటం అలవర్చుకున్నావు, నువ్వు సులభంగా రాసుకుని సరిగా రాయని వాళ్ళకి నీకు స్కేల్ కావాలా, లైన్లు కావాలా, నువ్వు నేర్చుకునేసిన అంటే నీకు స్కేల్ అక్కర్లా, నువ్వు అట్లా రాసే పని కూడా నీకు అక్కర్లా. అవసరం అవి సుందరంగాను సులభంగా రాయటము అలవర్చుకున్నావు. వాటి అవసరం నీకు ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు అవసరము తీరింది. అవి నీకు ఒకప్పుడు అవసరం ఉన్నాయి, ఇప్పుడు ఒక అవసరము లేదు. ఉదాహరణకే ఆ రోడ్ల పుస్తకం విషయం చెప్తున్నారు. అట్లా మాదిరి పూజలు వ్రతాలు అంతా కూడా అట్లా చేస్తారు. వాళ్ళకి అవసరం ఉంది, నీకు అవసరం లేదు. నువ్వు వాటికన్నా ముఖ్యమైనది ప్రాముఖ్యమైనది ఏదుందో దాన్ని చెయ్యి అని చెప్పనేసి వాళ్ళు చెప్తారు. ఒకప్పుడు ఒక ఆచార్యవరుడిలా రాశాడు. పసివాడుగా ఉన్నప్పుడు బాలవాక్కులే పలికాను. ఒక ఆచార్యుడు రాసినాడంట, పసివాడుగా ఉన్నప్పుడు బాలవాక్కులే పలికినాము, బాల ఊహలే ఊహించాము, బాల ఊహలే మనం ఊహించాము. కానీ పెరిగి పెద్దయినాక ఆ బాల చేష్టలన్నీ విడిచిపెట్టినాం కదా. మనము చిన్నగా ఉన్నప్పుడు మనము ఎట్లంటే అట్లా మాట్లాడినాము, పెరిగి పెద్దది అయినట్టే మనము బుద్ధి తెలుసుకున్నప్పుడు మనం ఎట్లంటే అట్లా మాట్లాడతాము. ఆ సమయము సందర్భము ఆన్సర్ బట్టి మనము మాట్లాడినాం. అదే చిన్నప్పుడు మనకు తెలియదు కాబట్టి అప్పుడు మనం మాట్లాడినాము అనేసి వాళ్ళు చెప్తాడు. అయినా ఎవడు తన బాల్యాన్ని మరచి పసివారి పట్ల సానుభూతి కోల్పోయాడు, అతడు వారికి బోధించటానికి గాని సహాయపడటానికి గాని అర్హుడు కాడు. కానీ ఆ బాల్యాన్ని మర్చిపోయే మనం చిన్నతనంలో ఎట్లుండే మనం మర్చిపోయే చిన్న బిడ్డలు ఏమన్నా చెప్తే వాళ్ళ మీద సానుభూతి కోల్పోయేసి వాళ్ళని అరిచేది తిట్టేది అవన్నీ చేసినామంటే అది తప్పు అని చెప్పనేసి వాళ్ళు చెప్తా అంటారు. మనం కూడా ఒకప్పుడు అట్లున్నోళ్ళమే కదా, పెరిగి పెద్దనైనాక మనం తెలుసుకున్నాం. వాళ్ళు అట్లే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు అనేసి ఆ భావంతో వాళ్ళకి మనం చెయ్యాలి. కానీ మనం అక్కడ సహనాన్ని కోల్పోకూడదు అని చెప్పనేసి వాళ్ళు చెప్తాంటారు. అట్లా సహనాన్ని కోల్మంటే నువ్వు అర్హుడివే కావు, ఈ యోగ మార్గంలో నడిచే అర్హత నీకు లేదు అని చెప్పనేసి వాళ్ళ గురువులు చెప్తాను. అందుచేత అందరినీ దయా మార్ధవము సహనం గల దృష్టితో చూడు. అందువల్ల ప్రతి ఒక్కరిని దయతో మంచి మనసుతో సహనంతో చూడు అని చెప్తాడు. వారు బౌద్ధులు కానీ హిందువులు కానీ జైనులు యూదులు కానీ క్రైస్తవులు మహమ్మదీయులు కానీ అందరినీ ఆదర్శ భావంతో చూడు. వాళ్ళు ఏ మతస్థులైనా అయిపోయి కానీ వాళ్ళందరినీ కూడా నువ్వు దయతో చూడు. ఏ మతమన్నా అయిపోయిలే, నువ్వు దయతో చూడు. అందరినీ ఆదర్శ భావంతో మంచి భావంతో సహోదర భావం. ఆదర్శ భావం అంటే ఏమి? సహోదర భావంతో అందరినీ చూడని చెప్తా ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయ